అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు ఆఖరి చూపు. భుజానికి బ్యాగ్ తగిలించుకొని అమ్మా నాన్నలకి వీడ్కోలు చెప్తూ ఇంటి నుంచి బయలుదేరింది వసు. భారంగా పడుతున్న తన అడుగులని ముందుకు కదిపింది. మధ్య మధ్యలో వెనక్కి తిరిగి అమ్మా నాన్నని చూస్తూ అడుగులు వేస్తోంది. కూతురు హాస్టల్కి వెళుతున్నందుకు తండ్రి కళ్ళల్లో చెమ్మ చేరింది. తల్లి బెంగగా చూస్తుంది. వీధి చివరి వరకు వాళ్ళని చూస్తూ చెయ్యి ఊపుతూ వీడ్కోలు చెప్పి తన కళ్ళ వెంట వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ ముందుకు నడిచింది వసు. నా వీడియోని కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేసి వీడియో చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వసు ఉద్యోగరీత్యా పట్టణంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. 3 ఏళ్లుగా సహోద్యోగి వాసుని ప్రేమిస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పే ధైర్యం లేదు. అందులో ఒక కారణం కులాలు వేరు కావటమైతే మరొకటి వసు వాళ్ళింట్లో బంధువుల అభిప్రాయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం. వాళ్ళు ఎలాగో వాసుతో తన పెళ్లికి ఒప్పుకోరు. తన ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకొనే ప్రసక్తే లేదని తనకి బాగా తెలుసు. అందుకే ఇక తను మనసులోని మాటని ఎవ్వరికీ వ్యక్తపరచలేకపోయింది. కనీసం చెప్పే ధైర్యం కూడా చెయ్యలేకపోయింది. ఎందుకంటే ఒకవేళ చెబితే ఒప్పుకోకపోగా బంధువుల భయానికి ఎక్కడ తనను ఇంట్లోనే నిర్బంధిస్తారో అన్న భయం కూడా వేసింది. అందులోనూ వసుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. రేపో మాపో ఏదో ఒక సంబంధం ఖాయమయ్యేలా ఉంది. ఇక పరిస్థితి తన చెయ్యి దాటేలోపే ఏదో ఒకటి నిర్ణయించుకోవాలని వాసుని పెళ్లి చేసుకోవటానికి నిర్ణయించుకుంది. ఆఫీస్కి 2 రోజులు సెలవులుంటే ఆఖరిసారిగా అమ్మా నాన్నని చూసి వెళదామని ఇంటికొచ్చిన వసు ఎప్పటిలాగే హాస్టల్కి వెళుతున్నట్టే ఇంటి నుంచి బయలుదేరింది. ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ కన్నవారిని మోసం చేస్తున్న భావనతో తన మనసు నలిగిపోయింది. కానీ తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాసుని తప్ప మరెవరిని తన జీవితంలోకి ఆహ్వానించలేక మనసు చంపుకొని మరో దారి లేక ఇలా ఎవ్వరితో చెప్పకుండా వాసుతో పెళ్లికి సిద్ధపడింది. తాను తీసుకున్న ఈ నిర్ణయానికి అమ్మా నాన్నకు మనసులోనే లెక్కలేనన్నిసార్లు క్షమాపణలు చెప్పుకుంది. ఇక వాసు పట్టణంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడటంతో అతనికి వచ్చే కట్నంపై ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. తన ఇంట్లో పరిస్థితులు ఇలా ఉండటం వల్ల ఇప్పుడు తన ప్రేమ గురించి చెబితే చేస్తే ఒప్పుకోరు అని వాసుకి గట్టి నమ్మకం. జీవితాంతం నీ చేయి వదలను అని మాటిచ్చిన తన ప్రాణాన్ని కట్న కానుకల కోసం వదులుకోవటానికి ఏమాత్రం సిద్ధంగా లేడు. వాసు తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పినా ఉపయోగం లేదని వాసు కూడా ఇంట్లో చెప్పకుండా వసుని పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడ్డాడు. వసు హాస్టల్కి చేరుకుంది. మరుసటి రోజు ఆఫీస్కి లీవ్ పెట్టి వాసులు కొంతమంది స్నేహితుల సహాయంతో వారి సమక్షంలో గుడిలో దేవుడి మీద భారమేసి దైవ సాక్షిగా వసు మెడలో వాసు 3 ముళ్ళు వేశాడు. స్నేహితులంతా శుభాకాంక్షలు చెప్పారు. రేపింట్లో వాళ్ళకి చెప్పాక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినా మెల్లగా కొన్ని రోజులకు అవే సర్దుకుంటాయిలే అని చెప్పి వాళ్ళిద్దరికీ మనోధైర్యాన్నిచ్చారు. తర్వాత స్నేహితులంతా చిన్న పార్టీ చేసుకున్నారు. అక్కడి నుంచి వాసు స్నేహితుడు మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మహేష్ వాసు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అతనికి కూడా ఈ మధ్య పెళ్ళయి ఉద్యోగరీత్యా సిటీలోనే ఉంటున్నాడు. భార్యాభర్తలిద్దరే ఉండటంతో వాసును ఓ 2 రోజులు వాళ్ళింటికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక సమయం చూసి ఇంట్లో వాళ్ళకి విషయం చెబుదామనుకున్నారు. తెల్లారింది. వసు వాళ్ళింట్లో వాళ్ళకి తన పెళ్లి విషయం ఎలా చెప్పాలా అని చాలా టెన్షన్ పడుతూ ఉంది. చెప్పే ధైర్యం లేక రేపు చెప్దాం అనుకుంటూ అలా 2 రోజులు గడిచాయి. ఆ టెన్షన్లో ఉన్న వసు తన మొబైల్ గురించి అస్సలు పట్టించుకోలేదు. వాళ్ళు పెళ్లి చేసుకున్న రోజు తన మొబైల్ని ఇంట్లో వాళ్ళకి లేదా బంధువులకి ఏమాత్రం అనుమానం వచ్చి విషయం తెలిస్తే పెద్ద సమస్య అవుతుందని భావించి స్విచ్ ఆఫ్ చేసింది.
ఆ రోజు నుండి అది ఆఫ్లోనే ఉంది. తర్వాత వచ్చే గొడవలు, సమస్యల గురించి ఆలోచిస్తూ తన మొబైల్ గురించి పట్టించుకోలేదు. బ్యాగులోంచి బయటకు కూడా తీయలేదు. కానీ తను చేసిన ఆ పొరపాటు వల్ల జీవితాంతం బాధపడాల్సి వస్తుందని వసు కల్లో కూడా ఊహించలేదు. రేపు అని వాయిదా వెయ్యటం వల్ల తన జీవితంలో అనుకోని ఎదురు దెబ్బ తగిలింది వసుకి. 2 రోజులు గడిచాయ. ఇక ఎప్పుడైనా చెప్పక తప్పదు కదా అని ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పటానికి ధైర్యం తెచ్చుకొని బ్యాగ్లో ఉన్న తన మొబైల్ని తీసుకుంది వసు. అది ఆ రోజు నుంచి ఆఫ్లోనే ఉందని అప్పుడే చూసుకొని వెంటనే చాలా కంగారుగా ఆన్ చేసింది. చెయ్యగానే అమ్మ, నాన్న, చెల్లి, బంధువుల నెంబర్ల నుంచి వచ్చిన చాలా మెసేజ్లు, మిస్డ్ కాల్స్ కనపడ్డాయి. ఒక్కసారిగా భయమేసింది. వణుకుతున్న చేతులతో, అదురుతున్న పెదవులతో భయంగా తన తల్లికి కాల్ చేసింది. తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బోరున ఏడ్చింది. తన తండ్రి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. విషయమేమిటంటే వసు వాళ్ళ నాన్న గుండెపోటుతో 2 రోజుల క్రితమే కన్నుమూశారు. ఆ విషయం వసుకి తెలియచేయటానికి ఇంట్లో వాళ్ళు చాలా ప్రయత్నించారు. వసు ఉండే హాస్టల్కి తన మావయ్య వెళ్ళి కనుక్కోగా తను ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళిందని చెప్పారు. వసు హాస్టల్ వాళ్ళకి అలానే చెప్పింది. ఆఫీసు వివరాలు తెలియని వసు మావయ్య తిరిగి ఊరికి వెళ్ళిపోయారు. వసుతో మాట్లాడటం కోసం తన తల్లి, బంధువులు ఎంత ప్రయత్నించినా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవటం, తనకి విషయం తెలియజేయలేకపోయారు. ఇక వాసు ఎంత కంట్రోల్ చేస్తున్నా ఆమె కన్నీళ్లు ఆగటం లేదు. తన వల్ల జరిగిన పొరపాటుకి గుండె పగిలేలా ఏడవసాగింది వసు. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు తండ్రి తడిసిన కళ్ళతో తనకి వీడ్కోలు చెప్తూ చూసిన ఆఖరి చూపే వసు కళ్ళల్లో మెదులుతూ తన మనసుని మెలితిప్పుతోంది. అది తన తండ్రి శాశ్వతంగా వెళ్ళిపోతున్నానని చెప్పటానికి చెప్పిన వీడ్కోలులా అనిపించింది వసుకి. ఏం చేసినా సమయాన్నెవరూ వెనక్కి తీసుకురాలేరు. రేపేం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు, ఊహించను లేము. అది ఎవరి చేతిలోనూ ఉండదు. మన జీవితంలో రేపనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే మనం బతికే ఈరోజు, ఈ క్షణాలు ఎంతో విలువైనవి. అవి ఒక్కసారి దాటిపోతే ఎప్పటికీ వెనక్కి తిరిగి రాలేవు. తండ్రి ఎప్పుడూ చెప్పే ఈ మాటలు గుర్తొచ్చి కన్నీటి పర్యంతమయ్యింది వసు. ఇలా ఆవిడ తన తండ్రికి ఆఖరి వీడ్కోలు తెలియజేసింది. ఇంత మంచి కథను మనకు అందించిన స్ఫూర్తి గారికి ధన్యవాదాలు. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.